హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డాబా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వేసి దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఇందులోనే బటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇవి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇక నేను 1 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత వేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినాక దీనిపై మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకోవాలి. కలిపినాక ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఇందులో పుల్లటి పెరుగు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం పెట్టేసుకొని దీనిపై మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపినాక ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కదిసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ చెప్పండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.